శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. మీనాక్షి అనసూయగా పుట్టి అజిత్ని పెళ్లి చేసుకోవాలని ఆ అజిత్తు తను మాట్లాడుకుంటూ వాళ్ళ నానమ్మ గురించి వాళ్ళ గురించి ఆ కథ చెప్తున్నాడు అనమాట. మేము ముగ్గురు అబ్బాయిలం. అజిత్ చెప్తున్నాడు, మా నాన్న మమ్మల్ని చూపించారు. ఆయన నా వైపు చూసి నన్ను పక్కకు తీసుకొని చాలాసేపు చూశారు. తరువాత మా నాన్నతో, మీ బిడ్డ పరిపాలనలోకి వెళ్ళాలి, అతను అరణ్యాలను చూసుకుంటాడు, అతనికి జంతువుల పట్ల గొప్ప ప్రేమ ఉంది, వారి సంరక్షణ పట్ల శ్రద్ధ వహిస్తాడని నేను నమ్ముతున్నాను. దాని గురించి సీత ఎంతో ఆనందిస్తుంది అన్నారు. ఆ మాటలు నాకు జ్ఞాపకం లేవు, కానీ మా నాన్న ఈ కథ నాకు అనేక సార్లు చెప్పాడు. బహుశా అది జ్ఞాపకంలో ఎప్పటికీ నిలిచిపోవాలని అయి ఉంటుంది. అజిత్ వాళ్ళ నాన్న చెప్పాడనమాట. అతడు మౌనం దాల్చాడు. కొంతసేపటి తర్వాత అతను మళ్ళీ, నేను మహారాజును ఈ ఒక్కసారి మాత్రమే చూశాను కనుక ఆయన గురించి నాకు అంతగా జ్ఞాపకం లేదు, కానీ నాకు ఆయన కళ్ళు గుర్తున్నాయి. అటువంటి కళ్ళు నేను ఇంకెక్కడా చూడలేదు. ఆయన ఆ రోజు మా అందరినీ ఆశీర్వదించారు. తరువాత నాతో, జంతువులు నిన్నెప్పుడూ ఇష్టపడతాయి, వాటిని గురించి ఎప్పుడూ భయపడకు అన్నారు. మా తండ్రి వైపు తిరిగి, రాజకుమారి సీతకు ఏ జంతువు పట్ల భయం ఉండేది కాదని, తమకు అప్పుడప్పుడు జంతువులే వెళ్ళవలసిన దారిని చూపేవని చెప్పారు. ఆ తరువాత మా తండ్రి నన్ను అప్పుడప్పుడు అరణ్యానికి తీసుకెళ్ళేవాడు. నేను అక్కడ జీవరాశిపై ప్రేమ పెంచుకుంటానని, అయితే అప్పటికే నాకు ఆ ప్రేమ ఉంది, నేను దానితో సహా పుట్టాననుకుంటా. నేను అతనిని శ్రద్ధగా వినేసరికి ఓదార్పు పొందాను. అజిత్ నా విచారాన్ని పోగొట్టే విధానం ఇది అని నేను తర్వాత తెలుసుకున్నాను. ఆయన చేయాల్సిందల్లా సంభాషణను శ్రీరాముడు మాతల వైపు తిప్పటం. దాంతో నా హృదయంలో ఒక ఆనందం సూక్ష్మంగా పంచుకునేది. బహుశా నేను సోమను కలవవలసిన అవసరం లేదేమో, ఆమె నాకు అవసరమైనదంతా చెప్పే ఉంటుంది. గతంలోకి మళ్ళీ తొంగి చూడకపోవటమే మంచిదేమో అన్నాను నేను. గతమే వర్తమానాన్ని ఇచ్చింది అన్నారు అజిత్ నవ్వుతూ. గతంలో మనం పొందిన జ్ఞానం అంతా మన జ్ఞాపకంలో భద్రపరచబడి ఉంటుంది. అనసూయ, మనం భవిష్యత్తులోకే దృష్టి సారించాలి. మన గృహాలు సందర్శించినప్పుడు శ్రీరాముడు చేసింది అదే. ఆయన భవిష్యత్తుకు బీజాలు నాటాడు. రాబోయేదంతా ఆయన సృష్టియే, ఆయనది, మాతది. నేను ఆ విషయం ఎన్నడూ మరచిపోవాలనుకోను. నేను నెమ్మదిగా అన్నాను. మనం ఒకరినొకరు మరచిపోకుండా చూసుకుందాము అన్నమాట. ఇచ్చుకుందాము, అది మన పరస్పర ప్రతిజ్ఞ. నేను నా భర్తతో అయోధ్యలో అనేక సంవత్సరాలు ఆనందంగా గడిపాను. మాకు 4 కుమార్తెలు, కుమారులు లేరు. కూతురు పుట్టిన ప్రతిసారి ఆమెను సరయూ నది ఒడ్డుకు తీసుకువచ్చి అక్కడ పడుకోబెట్టి, సరయూ మాత, సీత కూతుర్ని చూడు,
సీత, కూతుర్ని చూడు, ఈ బిడ్డను ఆమె తల్లికి సేవ చేసేటట్లు ఆశీర్వదించు అని ప్రార్థించేవాళ్ళం. లవకుశ మహారాజుల నేతృత్వంలో సామ్రాజ్యం విస్తరిల్లి వైభవోపేతమైంది. అజిత్ ఎక్కువ కాలం అరణ్యాలలో ప్రయాణిస్తూ మానవ ఆవాసాలు, జంతు సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోకుండా చూసేవాడు. చాలా వరకు మనుష్యులకు జంతువులకు మధ్య సయోధ్య ఉండేది. కొన్ని సంవత్సరాల తరువాత ఒకానొక రోజు మాకు నది ఒడ్డున ఒంటరిగా నడిచే అవకాశం దొరికింది. నాకు సోమ చెప్పిన విషయాలు అతనితో పంచుకోవాలి అనిపించింది. ఇప్పటికి మేమిద్దరం నడి వయస్సులో ఉన్నాము. మనం సోమమాత యొక్క వృద్ధ సేవకురాలిని కలుద్దాము అనుకుని వెళ్ళటం నీకు జ్ఞాపకం ఉందా అడిగాను నేను. ఆ రోజు నేను ఎలా మర్చిపోగలను? అప్పుడు సోమ కుటీరంలో కూర్చున్నప్పుడు మన మధ్య ఒక బంధం నెలకొనింది. నీకు అది గుర్తుందా? అతను నవ్వుతూ బదులిచ్చాడు. నేను తల ఊపాను. సోమ నాతో మాట్లాడిన చివరి మాటలు మన గతం గురించే. మన గతమా? అతను ఆరాగా అన్నాడు. నేను మళ్ళీ తల ఊపాను. ఆమె నాతో నేను జనక మహారాజు పరివార కృత్యాలలో పరిచారికనని, మాత వివాహం తర్వాత ఆమెతో మిథిల నుంచి అయోధ్యకు వచ్చానని చెప్పింది. అంతేకాదు, నువ్వు కూడా పరివార కృత్యాలలోనే సేవ చేసేవాడివని, జంతు సంరక్షకుడిగా ఉన్నావని, నీకు జీవులన్నిటి పట్ల గల ప్రేమ వలన మాతకు నువ్వు ఎంతో ఇష్టమని చెప్పింది. అతని ముఖంలో ఆశ్చర్యాన్ని చూస్తూ నేను కొనసాగించాను. ఇంకా మనం యవ్వనంలో పరివార కృత్యాలలో సేవ చేసేటప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావని మా నాన్న దానిని తిరస్కరించాడని కూడా చెప్పింది. ఆయన నన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోవద్దని పట్టుపట్టడంతో నేను చేసుకోలేదు. అందువల్లనే నేను మా తాతతో అయోధ్యకు రాగలిగాను. ఆ మాతతో అయోధ్యకు రాగలిగాను. ఆ తరువాత నువ్వు నేను పెళ్లి చేసుకోవాలని, అది మాత కోరిక అని చెప్పింది. నువ్వు ఇన్ని సంవత్సరాల తరువాత ఇది నాకు చెప్తున్నావు అతను అన్నాడు. ఇంతకు ముందెన్నడూ ఎందుకు చెప్పాలి అనుకోలేదో నాకే తెలియదు. ఏదో తెలియని కారణం దీనిని నా హృదయంలోనే నిలిపి ఉంచింది. బహుశా అది నా కోసమే అనుకున్నానేమో. నువ్వు నాతో మన భవిష్యత్తు వైపు చూడాలి, గతం వైపు కాదు అని చెప్పావు కదా అడిగాను నవ్వుతూ. నేను అదే చేశాను అజిత్. మాత శ్రీరాముడు ఈ జన్మలో మనని దగ్గర చేసినందుకు నేనెంతో కృతజ్ఞతతో ఉంటాను. వారు మనకి తెలియకుండా మన కోసం ఇంకా ఎంతో చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అతని ఆశ్చర్యం ఆనందంగా మారి, అనసూయ, ఇప్పుడు ఇది చెప్పినందుకు కృతజ్ఞతలు. నేను మిథిలలో సేవ చేశానని మాతకు తెలుసానని గ్రహించటం చాలా శాంతిని, ఆనందాన్ని ఇస్తోంది. కానీ భూమి మీద ప్రతి జీవి మాతకు తెలియకుండా ఉంటుందా? వారు మనకి చేసింది, చెప్తున్నది మనం కనీసం ఊహించటం కూడా చెయ్యలేము. మాత శ్రీరాముడు తమ భౌతిక రూపాలు వదిలిన తరువాత మరింత చురుకుగా, మరింత సమర్థతతో వ్యవహరించగలరని ఎప్పుడో ఎవరో నాతో చెప్పారు. బహుశా సోమ అయి ఉంటుంది. నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. నా కుమార్తెల వివాహాలు జరిగాయి. అజిత్ తన భౌతిక రూపం వదిలిపెట్టాడు. నేను పెద్దదాన్నైపోయాను. చివరిసారిగా పవిత్ర సరయూ నది ఒడ్డుకు వెళ్ళాను. ఇప్పుడది జనక సమ్మర్దతతో కోలాహలంగా ఉంది. వ్యాపారులు, పడవ నడిపేవారు, వర్తకులు, అమ్ముకునేవాళ్ళు, స్త్రీల దుకాణాలు ఒడ్డున వరుసగా ఉన్నాయి. నేను సందడి లేని చోట చూసుకొని కూర్చున్నాను. ఒక చెట్టుకు ఆనుకొని కొంతసేపు నదిని చూసి కళ్ళు మూసుకున్నాను. నా మనస్సును ఆలోచనలకు వదిలివేశాను. వచ్చే ముందు సోమ గుడిసెలో పడుకున్నప్పుడు సీతామాత చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి.
ఆమె ఒక నూతన సమాజం సృష్టించటంలో తోడ్పడతావా అని అడిగింది. కానీ నేను ఏం చేశాను మాత? నేను ఆమెను మౌనంగా అడిగాను. నేను కేవలం నిన్ను, నా కుటుంబాన్ని ప్రేమించాను. అంతకు మించి ఏమీ చెయ్యలేదు. నేను పడిపోతున్నట్లు అనిపించింది. చీకటి కరిగి నా ముందు ఒక దృశ్యం కదలాడింది. ఒక స్త్రీ నదిలో చిక్కుకుని ఇబ్బంది పడుతోంది. నది ఒడ్డు దాకా వచ్చి ఆమెను ముంచివేసి లాగుతోంది. నేను ఆ లాగటాన్ని, ఊపిరి అందకపోవటాన్ని అనుభవిస్తూ దాదాపు మునిగిపోబోతుండగా నది అంచు నుంచి ఒక గంభీరమైన మనిషి నన్ను తదేకంగా చూస్తూ నది అలలకు నన్ను వదలమని ఆజ్ఞాపిస్తున్నాడు. అవి అనుసరించాయి. అవి నన్ను ఒడ్డుకు తీసుకువెళ్ళి ఇసుక మీద పడేశాయి. ఆయన నా వణుకుతున్న శరీరాన్ని లేపగా నేను పైకి చూశాను. ఆయన నుంచి ఎంతో ప్రేమ, శ్రద్ధ ప్రవహిస్తున్నాయి. ఆ దృశ్యం మారింది. ఆ స్త్రీ మరికొందరు సేవకురాళ్ళు ఒక రథం పక్కన నిలబడి ఉన్నారు. వారి ముఖాలు విచారంతో నిండి వారికి తెలిసిన ఒకే ఇంటిని వదిలి వెళ్ళటానికి సిద్ధపడుతున్నట్లు ఉన్నారు. ఆ స్త్రీ మునుగుతున్నప్పుడు రక్షించిన అదే మనిషి ఇప్పుడు వారిని పిలిచి హత్తుకుని, మీరు కూడా నా కుమార్తెలే అన్నాడు. అప్పుడు మహారాణి సీత ప్రత్యక్షమైంది. యవ్వనంతో, నిత్య సౌందర్యంతో తొణికిసలాడుతూ రాజదుస్తులతో ఆమె నుంచి ఆనందం పొంగి ప్రవహించింది. ఆమె మెరిసే నవ్వులో ఆ స్త్రీ విచారం కొట్టుకుపోయింది. నేను ఉలిక్కిపడి లేచాను. అది నేనే కొనుక్కున్నాను. ఆ మునిగిపోతున్న స్త్రీ, సెలవు తీసుకుంటున్న సేవకురాలు, అది నేనే. మళ్ళీ ఆ దృశ్యంలోకి వెళదామని కళ్ళు మూసుకున్నాను. మిథిలలోని ఒకానొక జ్ఞాపకం తిరిగి తెచ్చుకోవటం నన్ను సంపూర్ణం చేసిందని నేను గ్రహించాను. మాత, కృతజ్ఞతలు. ఇది నేను ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాను అన్నాను. మళ్ళీ నా మనస్సు, మాత, మీ సమాజం నిర్మించటానికి నేను ఏ విధంగా తోడ్పడ్డాను? నేను నా భర్తను, పిల్లలను ప్రేమించటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యటం తప్ప మరేదీ చెయ్యలేదు అంది. నాకు ఒక సమాధానం వినపడింది. నేను నిన్ను అడిగిందంతా ప్రేమించమనే. దానితోనే మనం నూతన సమాజాన్ని నిర్మిస్తాము. ప్రేమ పునాదిగా ఉన్నదాన్ని, ఆయన ప్రేమ, నా ప్రేమ, ఈ మాటలు నెమ్మదిగా వెనుకకు వెళ్ళి నేను నా ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దాన్ని వినటం మొదలుపెట్టాను. అలలు పైకి లేవటం, కింద పడటం విన్నాను. నేను లోని నుంచి బయటకు, బయట నుంచి లోనికి వస్తూ ఉన్న ఆ శ్వాస శబ్దం వినే కొంది నా శ్వాస నీటిలో అనుసంధానింపబడి నాకు అలల పెరుగుదలకు, నా శ్వాస పెరుగుదలకు తేడా తెలియలేదు. నేను అంటే నా శ్వాస, లేక అలలా, లేదా మేమిద్దరం ఒక్కటేనా? ఆ శబ్దం దూరం అవుతూ తగ్గుతూ వచ్చింది. కానీ నేను వినగలిగాను. శ్వాసలోనికి బయటికి, అలలలోనికి బయటకు, చిన్నగా, తక్కువ వినపడుతూ, అరుదుగా, శబ్దం లేనంత వరకు ఇక శ్వాస లేదు. మరో జన్మ ముగిసిపోయింది. అయితే నేను నేర్చుకున్నదంతా, ప్రేమించినదంతా కొనసాగుతుంది. ఉన్న జీవితానికి దోహదం చేస్తూ, రాబోతున్న జీవితాన్ని నిర్దేశిస్తూ, నేను వెనుకకు తిరిగి సుదీర్ఘకాలం నాటి జన్మలు, మానవాళి గ్రహించగలిగిన దానికంటే వెనుకకు చూశాను. ముందుకు వెళ్ళి తమను పరిపూర్ణం చేసుకోవటానికి చైతన్య మహాసముద్రంలో కాంతి రేణువులాగా మారటానికి ఇంకెన్ని ముద్రలు అవసరమో చూశాను. జై శ్రీరామ్.